హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. సో ప్రస్తుతం మనతోటి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. హాయ్ అండి. ఓకే సార్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే అసలుకి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు హార్ట్ అటాక్ అనేది గురవుతున్నారనమాట. రీసెంట్గా మనం చూసుకుంటే ఒక కాలేజీలో ఒక 24 to 20 ఏజ్ ఉండొచ్చు. సో అమ్మాయి డ్యాన్స్ చేస్తూనే పడిపోయింది, హార్ట్ అటాక్ అని తెలిసిందనమాట. సో అసలుకి ఏం చెప్తారు, హార్ట్ అటాక్ అనేది ఎందుకు ఇంత ఎర్లీ స్టేజ్లో వస్తుంది? సో మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు, ఎర్లీ స్టేజ్ అనేది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనిషిని న్యాచురల్గా వదిలేస్తే, అంటే మనకు అగ్రికల్చర్ స్టార్ట్ అయ్యి 10,000 years అయింది. ఓకే, 11,500 years అయింది. అంతకుముందు ప్రతి ఒక్కరు అడవిలో ఉండేవాళ్ళు. సో మా వాళ్ళందరూ పోయి వేటకి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు ఇంటి చుట్టూ ఉన్న కొన్ని ఆకులు, అలమలు, కొన్ని గుడ్లు అన్నీ కలెక్ట్ చేసుకొని సాయంత్రం వచ్చి తినేవాళ్ళు అన్నమాట. సో ఇలా ఉన్నింది మన లైఫ్ స్టైల్. అలా మనిషిని న్యాచురల్గా కానీ వదిలేస్తే తన లైఫ్లో ఎండ్లో చనిపోయేది హార్ట్ అటాక్తోనే చనిపోతారు. కానీ ఎప్పుడు చనిపోతారు? ఓవర్ 100 years దాటిన తర్వాత. మన పాతకాలం వినేవాళ్ళము. సో మా తాతయ్యలు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సడన్గా ఉన్నాడు, రాయిలాగా ఉన్నాడు మనిషి, 100 ఏళ్ళు రాయిలాగా ఉన్నాడు, ఒకరోజు నిద్రలో చనిపోయాడు. అదేంటంటే నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేవాళ్ళు అనమాట. ఓకే, అదేంటి ఒకప్పుడు. ఇప్పుడు ఏమవుతుందంటే, మా ఫ్రెండే ఉన్నాడు, అట్లీ 20-23 yearsలో హార్ట్ అటాక్తో చనిపోయాడు. సో అది చాలా ప్రీపోన్ అవుతుంది అనమాట. రీజన్ ఏంది అని మనం ఆలోచిస్తే 5 మెయిన్ రీజన్స్ ఉన్నాయన్నమాట దానికి. ఫస్ట్ రీజన్ అంటే 95% ఆఫ్ ది కారణం వచ్చి డైట్. మనం డైలీ తీసుకునే ఫుడ్. మనము ఏం ఫుడ్ తీసుకుంటున్నాం? ఎప్పుడు ఫుడ్ ఒక్కటే కాదు, మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాం, ఎంత తీసుకుంటున్నాం, అదేవిధంగా ఏ టైంలో తీసుకుంటాం. టైమింగ్ కాంపోనెంట్ అనేది కూడా ఇష్టం అనమాట, చాలా మంచిది, ఇంపార్టెంట్ అనమాట. సో ఏం ఫుడ్ తీసుకుంటున్నాం? మన పూర్వీకులు ఏం తినేవాళ్ళంటే, మన పూర్వీకులు తినే దాంట్లో ఇంత కార్బోహైడ్రేట్ ఉండేది కాదు. చాలా తక్కువ క్వాంటిటీలో కార్బోహైడ్రేట్ ఉండేది. అదే వాళ్ళు చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో, మేబీ వాళ్ళకి 2 రోజులకు ఒకసారి అన్నం దొరికేది, లేకపోతే రోజుకు ఒక్క పూట అన్నం దొరికేది. అంత తక్కువగా తినేవాళ్ళు అనమాట. అదేవిధంగా పాతకాలంలో మనకి ఇన్ని వెజిటేబుల్ ఆయిల్స్ లేవు. ఇప్పుడు చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ సీడ్, ఇవన్నీ omega-6 రిచ్ అనమాట. omega-6 ఉన్నప్పుడు ఏమవుతుందంటే హైలీ ఇన్ఫ్లమేటరీ. సో మనము పాతకాలంలో అంత కార్బోహైడ్రేట్ తినేవాళ్ళం కాదు, omega-6లు తినేవాళ్ళం కాదు, మంచిగా omega-3 ఎక్కువ ఉండేది. అదేవిధంగా ఏంటంటే ఇంత ఫ్రీక్వెంట్గా తినేవాళ్ళం కాదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక టిపికల్ సిటీలో ఉన్న వాళ్ళని తీసుకుంటే పొద్దున ఒకసారి తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు, లేటెస్ట్గా మిడ్-నైట్ కూడా తింటున్నారు. మిడ్-నైట్ బిర్యానీ టిఫిన్ 12కి 11కి తీసుకుంటారు కొంతమంది. రైట్. సో ఇంత రోజుకి 5 పూట్ల, ముందు 3 పూట్ల అనేవాళ్ళం, ఇప్పుడు 5 పూట్ల చేసినారు. 5 పూట్ల కాకుండా మధ్యలో టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు, స్నాక్స్. మనిషి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రలో కూడా తింటూనే. పాతకాలంలో ఏం చెప్పాను, నిద్రపోయే వరకు తింటాడురా, ఇప్పుడు నిద్రలో కూడా తింటున్నాడు, నిద్రపోకుండా తింటున్నాడు. నైట్ 1కి కూడా 12కి కూడా ఆ టైంలో కూడా టిఫిన్ తీసుకునే వాళ్ళు చాలా మంది అయిపోయారు. టిఫిన్లో బిర్యానీ, మీకు ఏం కావాలంటే అన్నీ దొరుకుతాయి. సో ఇంత తినడం వల్ల ఏంటంటే ఇదంతా కొవ్వుగా మారి, సో కొలెస్ట్రాల్గా మారి, హార్ట్లో బ్లాక్స్ వచ్చి ఏదైనా డ్యాన్స్ చేసేటప్పుడు లేదంటే జిమ్ పోయేటప్పుడు అది ప్రిసిపిటేట్ అయి చనిపోతున్నారు. సో ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ మనం తీసుకున్నప్పుడు అయితే నిద్ర సరిగా లేకపోవడం. ఒక మనిషికి, అంటే అడల్ట్ మనిషికి 7 to 9 hours అనేది నిద్ర, డీప్ స్లీప్ అనేది చాలా అవసరం. బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్. అంత నిద్రపోవట్లేదు, దీనివల్ల ఏంటంటే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దీని తర్వాత ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ థర్డ్ రీజన్ అనమాట. హైర్ ఇంపార్టెన్స్ తీసుకుంటే థర్డ్ రీజన్ అనమాట. అసలు ఎక్సర్సైజే చేయట్లేదు. సో వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు చెమటలు పట్టని మనుషులు కూడా చాలామంది ఉన్నారు. సో ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ ఏంటంటే బాగా స్ట్రెస్లో ఉండడం. ప్రతి ఒక్క దానికి స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనకు కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోయి, ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోతాయో అవన్నీ కొలెస్ట్రాల్గా హార్ట్లో డిపాజిట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఫోర్త్ రీజన్. ఫిఫ్త్ రీజన్ అంటే అలవాట్లు, సిగరెట్లు, మందు, బీడీలు, సో తర్వాత గంజాయి, సో మీరు ఆల్కహాల్, ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ ఈ 5 పంచభూతాలలాగా ఈ 5 రీజన్లు మనిషి త్వరగా చనిపోవడానికి. ఓకే, అయితే సార్ ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు సడన్గా ఏ టైంలో కూడా తెలియట్లేదు అనమాట. సో సివియర్గా మనం ఒకవేళ ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చా అంటే ఏం చెప్తారు? హార్ట్ అటాక్లో ఏం చెప్తామంటే, మనము హార్ట్ అటాక్ వచ్చి బతికాడంటే
50% లక్కీ అంటాం అనమాట. మనం హార్ట్ అటాక్ మెడికల్ బుక్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క డిసీజ్కి సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. ఈ డిసీజ్కి సిమ్టమ్ ఏంటి, ఈ డిసీజ్కి సిమ్టమ్. మీరు హార్ట్ అటాక్ కానీ ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే సిమ్టమ్ డెత్ ఉంటుంది. సో 50% ఆఫ్ ది పీపుల్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు డెత్. ఓకే. ఇంకా సర్వైవ్ అయ్యేది 50% ఆఫ్ ది పీపుల్. ఈ 50% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే మైల్డ్ నుంచి సివియర్ వరకు కూడా ఉంటుంది అనమాట. సో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే తెలియదు వాళ్ళకి. సో మనకు మొన్ననే ఒక పేషెంట్ వచ్చారన్నమాట. సో ఆయన బాగా ప్రపంచం మొత్తం తిరిగి వచ్చారు. ఫైనల్గా ఏంటంటే నేను ఊరి బయట ఒక చిన్న ఫామ్ హౌస్ తీసుకొని అక్కడ బతకాలి అని ఆశతో వెళ్ళారన్నమాట. 4 acres 5 acres మన బీదర్ దగ్గర తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏంటంటే మంచిగా ఫామ్ ఎస్టాబ్లిష్ చేశారు, ఇల్లు కట్టారు అక్కడ ఫామ్ హౌస్ లాగా. చుట్టూ పొలాలు వాళ్ళకి కావాలి, చిన్నప్పటి నుంచి ఉంటాయి, నేను ఇది ఫార్మింగ్ చేయాలి అన్నీ చేసుకున్నారు అనమాట. ఏదో పని చేస్తుంటే సడన్గా లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చింది. ఓకే. లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే ఏం చేయాలి, బాగా ఎడ్యుకేటెడే, మళ్ళీ హైలీ ఎడ్యుకేటెడ్. లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే ఏం చేశారు, సో అక్కడ డాక్టర్ ఉండరు కదా, లోకల్గా ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేశాడంటే ఒక పెయిన్ కిల్లర్ కాదు, సో అసిడిటీ ట్యాబ్లెట్ ఇచ్చాడు. అసిడిటీ వల్ల అనుకొని ఆయన వచ్చేసాడు అనమాట. మళ్ళీ 1 week పని చేసుకున్నాడు. 1 week పని చేసుకున్న తర్వాత వాళ్ళ సిస్టర్ ఎవరో వేరే దగ్గర నుంచి వస్తే ఈయన వాళ్ళ సిస్టర్ని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చే దారిలో మళ్ళీ పెయిన్ వచ్చింది. వాళ్ళ సిస్టర్కి చెప్తే ఆమె ఎండి డాక్టర్ అనమాట, దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, వెంటనే ఆమె ఇంటికి కూడా రాలేదు, యూఎస్ నుంచి వచ్చింది, ఇంటికి కూడా రాలేదు, తీసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి మనము చెక్ చేస్తే మ్యాసివ్ హార్ట్ అటాక్, అంటే చాలా పార్ట్ ఆఫ్ ది హార్ట్ చనిపోయింది అనమాట అప్పటికి. సో మనం ఏంటంటే ఇది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే 40 years దాటుతుందో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటికి ఆ పేషెంట్ ఎలా ఉన్నారు సార్? అంటే పేషెంట్ మళ్ళీ స్టంటింగ్ వేశారు, బాగా హార్ట్ డ్యామేజ్ అయింది. సో 6 months రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు అంత విగరస్గా పని చేయకుండా నార్మల్ పని చేసుకుంటున్నాడు. ఇంకా ఎక్కువ పని చేయొద్దు, నార్మల్ పని చేసుకోండి అని చెప్పాము. సో ట్రీట్మెంట్లో నడుస్తున్నారు అనమాట. ఇక్కడ చెప్పేది ఏంటంటే 40 years దాటినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ పెయిన్ కానీ, కొంచెం గిడ్డినెస్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, కడుపులో తిప్పినట్లు కానీ ఉండడం. సో ఒక ఈసీజీ చేయించుకోండి, ఏమవుతుంది, ఈసీజీ అనేది ప్రతి ఒక్క దగ్గర చేస్తారు కదా. సో వెళ్ళి ఒక ఈసీజీ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. లేదంటే మీకు డౌట్ వచ్చింది, ఒక థ్రెడ్మిల్ చేయించండి. ఇంకా ఏజ్ ఇంకా మీరు చేయించాలంటే ఒక స్టంటింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో అంటే కరోనరీ యాంజియోగ్రామ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కామన్ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనము అరికట్టచ్చు దాన్ని ముందుగానే. ఓకే. మామూలుగా ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా వస్తుంది కదా సార్, అంటే ఫుడ్ డైట్ వల్లే అనుకోవచ్చా మనం, లేకపోతే ఇంట్లో కావచ్చు, స్టడీస్ మీద స్ట్రెస్ ఎక్కువ ఇంట్లో వాళ్ళు పెట్టడం కావచ్చు, సో వాటి వల్ల ఏమైనా చిన్నపిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంటే ఏం చెప్తారు హార్ట్ అటాక్? తప్పకుండా అండి. సో మనం ఈ 5 reasons చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇంప్రాపర్ డైట్, నెక్స్ట్ ఏంటంటే స్లీప్ సరిగ్గా లేకపోవడం, నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేకుండా పోవడం, ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ ఉండడం, ఇంకోటి ఏంటంటే అలవాట్లు ఉండడం. దీంట్లో మేజర్ ఏది అని తీసుకుంటే 95% ఆఫ్ ది రీజన్ వచ్చి మనకు డైట్. ఓకే. ఇంకా మీరు నిద్ర లేకపోవడం అని చెప్పండి, లేకపోతే స్ట్రెస్ ఉందని చెప్పండి, లేకపోతే అలవాట్లు ఉన్నాయని చెప్పండి, ఎక్సర్సైజ్, ఇవన్నీ 5% ఆఫ్ ది రీజన్. 95% ఆఫ్ ది రీజన్ వచ్చి తినే డైట్. మనం తినే డైట్ సరిగ్గా లేకపోవడం, హై కార్బోహైడ్రేట్ ఉండడం, ఫ్రీక్వెంట్గా తినట్టు పొద్దు నుంచి రాత్రి వరకు తింటూనే ఉండడం, మధ్యరాత్రి కూడా తింటూ ఉండడం. అదేవిధంగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సీడ్ నుంచి తయారు చేసిన ఆయిల్స్ తీసుకుంటారా, ఈ 3 మెయిన్ రీజన్ ఫుడ్లో. సో ఫుడ్ అనేది మెయిన్ రీజన్ అయితే ఆ ఫుడ్లో కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం అనేది మెయిన్ రీజన్ అనమాట. దాంట్లో ఫ్రీక్వెంట్గా తినడం కూడా ఒక మెయిన్ రీజన్. అయితే మనం రెగ్యులర్గా అంటే లేడీస్కి ఎక్కువగా వస్తున్నట్టుగా చూస్తున్నాం అనమాట, ఎందుకని అట్లాగా? సో అలా హార్ట్ అటాక్కి రెగ్యులర్ లేడీస్కి జెంట్స్కి అట్లా ఏమి ఉండదు అంటారు. సో ఆల్మోస్ట్ ఈక్వల్గానే రేషియో ఉంటుంది. జెంట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది రేషియో, ఎందుకంటే సో ఫిమేల్కి ఒక ప్రొటెక్టివ్నెస్ ఉంటుంది అనమాట. వాళ్ళ కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్స్ స్లైట్లీ కార్డియాక్ ప్రొటెక్టివ్ అనమాట. కార్డియాక్ ప్రొటెక్టివ్ అనే కాదు, విమెన్ని వేరే డిసీజెస్ నుంచి కూడా కాపాడతాయి. ఆ హార్మోనల్ చేంజెస్ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ హార్ట్ అటాక్కి లైట్గా ప్రొటెక్టివ్ ఉంటుంది, కాబట్టి వాళ్ళలో కొద్దిగా తక్కువ ఉంటుంది మెన్తో కంపేర్ చేస్తే. ఓకే సార్, ఇప్పుడు ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యంగ్ జనరేషన్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే జిమ్కి పొద్దున్న వెళ్తుంటారు కదా, జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇప్పుడు ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అని ప్రతి డాక్టర్ చెప్తున్నారు. అయితే వాళ్ళకి కూడా ఎందుకని ఇంత ఎఫెక్టివ్గా మనం జిమ్ చేస్తూనే పడిపోతున్నారు?
మనం పునీత్ రాజ్ కుమార్ని కూడా తీసుకున్నాం అనమాట. ఆయన బాగా జిమ్ చేస్తారు. సో నేను చెప్పిన దాంట్లో ఏంటంటే మనం ఈ 5 రీజన్స్ చెప్పినప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అనేది ఫుడ్. మీరు ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా జిమ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల, ఎక్కువ వెజిటేబుల్ ఆయిల్స్ తీసుకోవడం వల్ల, ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలోకి వెళ్ళిన కార్బోహైడ్రేట్ 2గా కన్వర్ట్ అవుతుంది. ఒకటి ఏంటంటే సబ్కుటేనియస్ కానీ విజరల్ కానీ, అంటే ఒబేసిటీని పెంచుతుంది. మన స్కిన్ కింద డిపాజిట్ అయ్యి ఒబేసిటీ, మన పొట్టలో డిపాజిట్ అయ్యి ఒబేసిటీ. ఇంకొక పాత్వే ఉంటుంది అనమాట. అది ఏం చెప్తుందంటే కొలెస్ట్రాల్ లాగా మారి కొలెస్ట్రాల్ అనేది హార్ట్లోకి వెళ్ళి బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవో ఆల్రెడీ హార్ట్లో బ్లాక్స్ ఉంటాయి. ఈ హార్ట్లో బ్లాక్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జిమ్ చేశారనుకోండి, సో జిమ్ చేసేటప్పుడు బాడీకి ఎక్కువ ఆక్సిజన్ కావాలి, హార్ట్ అనేది ఎక్కువ పంప్ చేయాలి, హార్ట్ ఎక్కువ బ్లడ్ సప్లై అనేది అవసరం. ఆ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఆ బ్లడ్ సప్లై హార్ట్కి కాదు, అందుకు జిమ్లో చనిపోతారు తప్పితే జిమ్ ఈజ్ ద నాట్ రీజన్ ఫర్ డెత్. ఓకే, అంటే ఓవర్ లిఫ్టింగ్ కానీ అట్లా చేస్తే అట్లా ఏముండదంట, జస్ట్ అది ఓవర్ లిఫ్టింగ్, ఇంజురీస్ అవి వేరే. జనరల్గా మనం చూసే దాంట్లో జిమ్లో ఎందుకు చనిపోతారంటే జిమ్ చేయడం వల్ల చనిపోరు వాళ్ళు, ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల హార్ట్లో బ్లాక్స్ ఉండడం. మీరు నార్మల్గా ఉన్నారనుకోండి, మీ హార్ట్కి అంత పని ఉండదు. అవును, రైట్. మీరు పరిగెత్తారనుకోండి, హార్ట్ ఫాస్ట్ కొట్టుకుంటుంది. హార్ట్ ఫాస్ట్ కొట్టుకున్నప్పుడు హార్ట్కి ఎక్కువ బ్లడ్ సప్లై ఉండాలి. ఎప్పుడైతే అక్కడ బ్లడ్ వెజల్స్లో అన్నీ మూసుకొని పోయి హార్ట్కి బ్లడ్ సప్లై జరగదో అప్పుడు హార్ట్ అటాక్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ రీజన్ ఏంటి? జిమ్ చేయడం అనేది రీజన్ కాదు, ఇంప్రాపర్ డైట్ అనేది రీజన్. ఇంప్రాపర్ డైట్ తీసుకుంటూ మీరు జిమ్ చేస్తే ఏంటంటే ఆ ప్రిసిపిటేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఆల్రెడీ మీకు బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ ఎప్పుడు ప్రిసిపిటేట్ అవుతుంది అంటే జిమ్ చేయడం వల్ల. జిమ్ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ హార్ట్ అటాక్. చాలా మంది ఏమనుకుంటారంటే అది ఒక ఎక్స్క్యూజ్ లాగా తీసుకుంటున్నారు. జిమ్ చేసే వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి మేము జిమ్ చేయము, తప్పు. జిమ్ చేస్తే ఇంకా తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ప్రాపర్ డైట్ తీసుకొని జిమ్ చేయాలి తప్పితే ఇష్టం వచ్చిన డైట్, నేను పొద్దున్న తింటాను, మధ్యాహ్నం తింటాను, సాయంత్రం తింటాను, మిడ్ నైట్ తింటాను, మధ్యలో టీలు, కాఫీలు, బర్గర్లు, పిజ్జాలు, రాత్రి పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ పొద్దున్న లేసే వరకు జంకే తింటాను, నేను జిమ్ చేస్తానంటే దట్ ఈస్ బ్యాడ్. ఎస్, అవును సార్. అయితే సార్ నేను కూడా ఒకటి ఫేస్ చేశాను. ఏంటంటే ఆ హార్ట్ అటాక్ వచ్చే పర్సన్ ఆ కళ్ళిదిరిగి పడిపోతున్నాడు, తను స్పృహ పడిపోతున్నాడు అనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పడం జరిగింది హార్ట్ అటాక్ వచ్చిందని. అంటే మామూలుగా ఒక కళ్ళిదిరిగి పడిపోవాలి ఏమనుకుంటాం, ఒక చిన్నగా ఏదో షుగర్ వచ్చో ఎట్లా పడిపోయారు అనుకుంటాం. అసలు ఎలా చూడొచ్చు అంటారు? మామూలుగా హార్ట్ అటాక్ అని ఎలా గుర్తించవచ్చు అంటారు? చాలా సింపుల్. మామూలుగా మీరు చూస్తుంటారు సార్ ఇలాంటి కేసెస్ రెగ్యులర్గా, అంటే జస్ట్ ఊరికలా కళ్ళిదిరిగి పడిపోయి ఇట్లా చేయి పట్టుకోవడం అట్లా ఏమన్నా చూస్తుంటారా మీరు? రైట్, మనకు రెగ్యులర్గా వస్తుంటాయండి. సో మనము ట్రావెల్ చేసే దగ్గర కానీ జిమ్ దగ్గర కానీ సడన్గా ఒక మనిషి పడిపోయాడు అనుకోండి, కొన్ని స్టెప్స్ ఉంటాయి మీరు ఫాలో కావాల్సినవి. ఫస్ట్ ఒక మనిషి పడిపోయాడంటే మీరు ఏం చేస్తారంటే సీన్ని క్లియర్ చేయాలి. సీన్ క్లియర్ చేయడం ఏంటంటే ఆ పర్సన్ రోడ్డు మధ్యలో పడిపోయాడు అనుకోండి, ఫస్ట్ సేఫ్ ప్లేస్కి తీసుకొని రావాలి. ఓకే, సేఫ్ ప్లేస్కి తీసుకొని వచ్చిన తర్వాత మీరు వెంటనే ఏం చేయాలంటే 2 చెక్ చేయాలన్నమాట. హార్ట్ పనిచేస్తుందా, రెస్పిరేషన్ జరుగుతుందా. సో హార్ట్ పనిచేస్తుందా, రెస్పిరేషన్ జరుగుతుందా అని ఎట్లా చేయాలంటే సింపుల్గా మనిషి ఇక్కడ పడుకున్నాడు అనుకోండి, సో మీ చెయ్యి తీసి మనిషి ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఏమంటామంటే కెరోటిడ్ ఆర్టరీస్ అంటాం. ఒక చెయ్యి తీసి లెఫ్ట్ హ్యాండ్ తీసి కానీ రైట్ హ్యాండ్ తీసి కానీ ఈ ఆడమ్స్ యాపిల్ అంటారు చూసారా, ఆడమ్స్ యాపిల్ పక్కన ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే పల్స్ తెలుస్తుంది. పల్స్ ఉంది అంటే హార్ట్ పనిచేస్తున్నట్టు. తర్వాత అబ్డామిన్ పైన, అంటే 2 ఒకటేసారి చేయాలంట, అక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చెయ్యి తీసి ఇక్కడ పెట్టండి, ఇది తీసి అబ్డామిన్ పైన పెట్టండి. అబ్డామిన్ కదులుతూ ఉందనుకోండి, రెస్పిరేషన్ ఉందని. సో ఒక మనిషి పడిపోయాడంటే ఫస్ట్ మీరు చెక్ చేసింది హార్ట్ పనిచేస్తుందా, లంగ్స్ పనిచేస్తున్నాయి. హార్ట్ లంగ్స్లో ఏదన్నా, సో హార్ట్ ఆగిపోయిందా, లంగ్స్ ఆగిపోయినా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హార్ట్ పనిచేస్తుంది, రెస్పిరేషన్ ఆగిపోతుంది. ఒక్కొక్కసారి రెస్పిరేషన్ పనిచేస్తూ ఉంటుంది, హార్ట్ ఆగిపోతుంది. ఒక్కొక్కసారి 2 ఆగిపోతాయి అన్నమాట. అప్పుడు మీరు వెంటనే ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా ఏం పని చేస్తుంది, ఏం పని చేయట్లేదని కనుక్కోవాలి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పక్కన ఎవరన్నా ఉంటే ఫస్ట్ అంబులెన్స్కి కాల్ చేయమని చెప్పాలండి. ఓకే, అంబులెన్స్కి కాల్ చేయమని చెప్పిన తర్వాత మనము సిపిఆర్ అంటాం అనమాట, కార్డియో పల్మనరీ రీసస్టేషన్. ఈ కార్డియో పల్మనరీ రీసస్టేషన్ అంటే ఏంటంటే, సో హార్ట్కి మీరు థంప్ ఇవ్వాలన్నమాట. ఎలా ఇస్తారంటే మీ డామినెంట్ హ్యాండ్, సో మీరు లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ముందు ఉండాలి, మీరు రైట్ హ్యాండర్ అయితే రైట్ హ్యాండ్ ముందు ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ హ్యాండ్ ముందు పెట్టి సో దాని వెనకాల ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో సపోర్ట్ చేసి కరెక్ట్గా చెస్ట్లో ఇక్కడ నిప్పుల్ ఉంటుంది చూసారా, ఈ నిప్పుల్కి ఈ సెంటర్ లైన్కి మధ్యలో ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పంప్ చేస్తాం. యాక్చువల్లీ రెగ్యులర్గా ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది సార్. యాక్చువల్లీ సినిమాలో అట్లా మనం ఎక్కడైనా పడిపోయాడంటే హార్ట్ అటాక్ వచ్చేసిందని చెప్పి ఇలా పెట్టేసి నొక్కేస్తూ ఉంటారు. అది ఎక్కడ నొక్కాలో తెలియదు, ఆడ ఎక్కడ నొక్కుతున్నాడో కూడా తెలియదు అనమాట. సో అంటే ఒక సెంటర్ పాయింట్ అనేది ఒకటి చెప్తారు ఒకసారి. రైట్. సో నిప్పల్స్ ఉంటాయి చూసారా, ఈ నిప్పల్స్ నుంచి ఒక లైన్ రాసుకోవాలి, ఇమాజినరీ లైన్. ఓకే. సెంటర్లో ఒక లైన్, ఏదైతే ఈ నిప్పల్స్ నుంచి వచ్చే లైన్ ఈ సెంటర్ లైన్ ఇక్కడ మీట్ అవుతుందో సెంటర్లో హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ చేయకూడదు, ఈ సెంటర్లో చేయాలన్నమాట. ఇక్కడ పెట్టి 30 థమ్స్ ఇవ్వాలి. అది కూడా ఏంటి, జస్ట్ రైట్ యాంగిల్లో పెట్టి సో మీ చేతుల్ని యూజ్ చేసి తంపేయకూడదు, మీ బాడీని. సో పేషెంట్ ఇట్లా ఉన్నాడు అనుకోని ఇది 90 డిగ్రీస్లో పెట్టి మీ బాడీతో ఇలా థంబ్ చేయాలన్నమాట. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే 30 చేయాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా 30 చేయాలన్నమాట. 30 చేసిన తర్వాత ఒక రెస్పిరేషన్ ఇవ్వాలి. సో రెస్పిరేషన్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి, కొంచెం పడుకున్నప్పుడు కొంచెం ఇట్లా తల బ్యాక్ బెండ్ చేయాలన్నమాట. బెండ్ చేసినప్పుడు ఏంటంటే విండ్ పైప్ ఓపెన్ అవుతుంది. విండ్ పైప్ ఓపెన్ అయినప్పుడు ముక్కు బాగా మూసేసి సీల్ ఉండాలి. సో మీరు ఇలా చేయొచ్చు, మీ నోటికి ఆయన నోటికి సీల్ ఉండాలి. చాలామంది చేశారంటే గట్టిగా ఊపుతారు, అలా ఊపకూడదు, స్లోగా ఊపాలని. ఊపేటప్పుడు మీరు ఏం చేయాలంటే అబ్డామిన్ పైకి వస్తుందా లేదా, అబ్డామిన్ పైకి వస్తుంది మీరు ఊపేటప్పుడు అంటే మీరు కరెక్ట్గా రెస్పిరేషన్ ఇచ్చినట్లు అనమాట. ఒక్కసారి 30 థమ్స్ ఒక రెస్పిరేషన్. ఇలా ఏంటంటే కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. సో మీరు అలసిపోతే పక్కన వాళ్ళని చేయమనాలి, అంబులెన్స్ వచ్చేంత వరకు చేస్తూనే ఉండి వెంటనే మనిషిని మీరు మంచి హయ్యర్ సెంటర్కి షిఫ్ట్ చేయాలి. అంటే ఎమర్జెన్సీ కేసెస్ హ్యాండిల్ చేయగలిగే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలన్నమాట. ఓకే. ఈ విధంగా మనము కార్డియోపల్మనరీ రిసస్టేషన్ చేస్తే చాలా మందిని మనం కాపాడచ్చు. ఓకే సార్, టెక్నిక్ తెలుసు. ఓకే సార్, అట్లానే ఇప్పుడు చూసుకుంటే ఈ హార్ట్ అటాక్ అనేది కొంచెం మన దరిదాపుల్లోకి రాకూడదంటే ఫుడ్ డైట్ గురించి ఏం చెప్తారు? డైట్ అంటే చాలా సింపుల్ అండి. కార్బోహైడ్రేట్లు తగ్గించండి, మానేసేయండి కార్బోహైడ్రేట్లు అంటే ఫస్ట్ ఏంటి, చక్కెర కానీ బెల్లం కానీ తేనె కానీ అన్ని రూపాల్లో. అది ఇంట్లో చేసిన చక్కెర బయట చేసిన, పొద్దున ఒక పేషెంట్ వచ్చారు, నేను లాస్ట్ టైము షుగర్స్ పెట్టద్దండి అన్నాను. షుగర్స్ పెట్టద్దండి అంటే ఈ మంత్ మళ్ళీ వచ్చారు, సార్ నేను బయట నుంచి ఏం షుగర్స్ పెట్టలేదు, మా వాడికి ఇంట్లోనే చిక్కీలు తయారు చేసి చిక్కీల్లో కూడా ఉండేది బెల్లమే కదా, చిక్కీల్లో కూడా బెల్లమే ఉంటుంది కదా, బెల్లమే ఉంటుంది. సో అందుకు ఫస్ట్ మీరు షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ అన్ని రూపాల్లో స్టాప్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే పెద్దవాళ్ళు అయితే ఫ్రూట్స్ కూడా తగ్గించాలి. చిన్న వాళ్ళకి ఫ్రూట్స్ పైన రిస్ట్రిక్షన్ లేదు, ఫ్రూట్స్ తినచ్చు చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు అయితే మీరు 25-30 దాటే కట్ డౌన్ ఆన్ ఫ్రూట్స్ ఆల్సో. అంతేకాకుండా సీరియల్స్ అంటే మనం ఏమంటాం, రైస్ కానీ వీట్ కానీ మేజ్ కానీ జావర్ కానీ బాజరా కానీ రాగి కానీ, ఆ తర్వాత మనకు కొత్తగా 5 మైనర్ మిల్లెట్స్ అని వచ్చాయి, కొర్రలు సాములు అండు కొర్రలు వరిగలు, ఇవన్నీ ఏంటంటే ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో మీరు అన్నం తక్కువ తీసుకోండి, ఇంత కూర తీసుకోండి. సో కార్బోహైడ్రేట్ బాగా తగ్గియండి. సో ఫ్రీక్వెన్సీ తగ్గియండి, రోజుకు ఒక్కసారి తింటే చాలా మంచిది. సో మీరు ఒక్కసారి తినండి రోజుకి, లేకపోతే 2 సార్లు తినండి, 3 సార్లు తినండి, 3 సార్ల కంటే ఎక్కువ తినకండి. అంటే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గియాలి డైట్లో. అంతేకాకుండా మెయిన్గా ఈ ఒమేగా-6 ఉన్న ఆయిల్స్, ఒమేగా-6 దేంట్లో ఉంటాయి ఆయిల్స్లో, సీడ్ నుంచి తయారు చేసిన ప్రతి ఒక్క ఆయిల్లో ఉంటుందన్నమాట. సన్ఫ్లవర్ కానీ సాఫ్లవర్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఇవన్నీ సీడ్ నుంచి తయారు చేస్తారు కాబట్టి ఒమేగా-6 ఎక్కువ ఉంటాయి. సో ఇవి తగ్గిస్తే ఏమవుతుందంటే మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి, మెయిన్గా ఈ 3 పనులు చేస్తే, సో కార్బోహైడ్రేట్లు షుగర్స్ తగ్గించి, అదేవిధంగా ఫ్రూట్స్ తగ్గించి, సో సీరియల్స్ తగ్గించి, అదేవిధంగా ఒమేగా-6 తగ్గిస్తే మీ నుంచి 95% ఆఫ్ ది డైట్ హెల్దీ డైట్గా మారుతుంది. ఓకే. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్స్ అండి.